వెల్కమ్ టు శ్రీ రుద్రాంశ్ కెరీర్ అకాడమీ. రాబోయే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్కి సంబంధించి దాంట్లో కంప్యూటర్స్లో మనం ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి, కంప్యూటర్స్ పార్ట్లో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అండ్ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి సంబంధించి కంప్యూటర్ సిలబస్లో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి, అంటే ఏ టాపిక్స్ చదవడం వల్ల మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది, మనకు సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ ఏంటి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో మీకు అందివ్వడం జరుగుతుంది. సో వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసినట్లయితే మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన క్లాస్ వీడియోస్ కానీ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కంప్యూటర్కి సంబంధించిన సిలబస్ ఒకసారి పరిశీలించదు. మనకు జనరల్గా కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కంప్యూటర్స్లో ఇచ్చిన సిలబస్ ఏంటి అంటే, ఒకటి మనకి ఎంఎస్ ఆఫీస్లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ని మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, మదర్ బోర్డ్ అండ్ పెరిఫరల్స్, కంప్యూటర్ యాక్సెసరీస్, ఎంఎస్ డాస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, పీసీ అసెంబ్లీ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, నెట్వర్కింగ్, ల్యాన్ అండ్ బేసిక్స్ ఆఫ్ వ్యాన్. ఈ సిలబస్ మనకు కానిస్టేబుల్కి సంబంధించిన దాంట్లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎస్ఐకి సంబంధించిన కమ్యూనికేషన్ ఎస్ఐకి సంబంధించిన వీడియో మళ్ళీ నేను సపరేట్ చేస్తాను. ఫస్ట్ అయితే మనకి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కంప్యూటర్కి సంబంధించిన సిలబస్లో ఏ టాపిక్ రిలేటెడ్గా మీరు ఏ టాపిక్స్ని సబ్ టాపిక్స్ని ఫోకస్ చేస్తే మార్క్స్ ఎక్కువ స్కోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది ఒకసారి మీకు ఈ వీడియోలో మీకు అందివ్వడం జరుగుతుంది. మనకి ఎంఎస్ ఆఫీస్లో మెన్షన్ చేసింది ఏంటి అని అంటే వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్కి సంబంధించిన పాయింట్స్ మెన్షన్ చేశాడు. ఫస్ట్ ఒకసారి మనం వర్డ్ని రెఫర్ చేద్దాం. మనం ఎంఎస్ వర్డ్లో మీరు చదవాల్సిన టాపిక్స్ ఏంటి? మీరు ఎంఎస్ వర్డ్లో కనుక మీరు పరిశీలించినట్లయితే మీరు మేజర్గా చదవాల్సిన టాపిక్స్ వచ్చేసి దీంట్లో మనకి ఒకటి పేజ్ సెటప్ అండి. పేజ్ సెటప్కి సంబంధించిన అన్ని పాయింట్స్ మీరు రెఫర్ చేయాలి. అంటే పేపర్ సైజ్ ఎలా ఉంటుంది, పేపర్ ఓరియంటేషన్ ఏంటి, ల్యాండ్స్కేప్ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది, మార్జిన్స్ ఎట్లా సెట్ చేయాలి పేపర్కి, పేజ్ ఇండెంట్స్ అనేది ఎట్లా ఉంటుంది, తర్వాత పర్టికులర్ పేజ్ సైజెస్ అంటే ఒక లెటర్ హెడ్ పైన ఎట్లా ప్రింట్ తీయాలి, A4 సైజ్ ఎలా ప్రింట్ తీయాలి, లెడ్జర్ పేపర్ పైన ఎలా ప్రింట్ తీయాలి, ఒక పోస్ట్ కార్డ్ సైజ్ పేపర్లో ఎలా ప్రింట్ తీయాలి అనేది ఈ పేజ్ సెటప్కి సంబంధించిన పాయింట్స్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పేజ్ సెటప్ తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి ఫార్మాటింగ్ ఎఫెక్ట్స్కి సంబంధించిన పాయింట్స్ని మీరు రెఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫార్మాటింగ్ ఎఫెక్ట్స్, ఈ ఫార్మాటింగ్ ఎఫెక్ట్స్లో మీరు మేజర్గా రెఫర్ చేయాల్సిన పాయింట్స్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి మనకి బుల్లెట్స్ అండ్ నంబరింగ్ ఫార్మాట్ కానీ, తర్వాత ఫాంట్ కలర్ ఎఫెక్ట్స్, తర్వాత నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఫార్మాట్స్, అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ కన్వర్షన్స్, పేజ్ ఇండెంట్స్ కన్వర్షన్స్, స్టార్టింగ్ లెటర్ అండ్ ఆఫ్టర్ ఫుల్ స్టాప్ నెక్స్ట్ లెటర్ కన్వర్షన్స్ వాటికి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే మనకు వచ్చేసి ఎక్కువగా కూడా సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదన్నా టెక్స్ట్ పైకి ఎలా వెళ్ళాలి, బాటంకి ఎలా రావాలి, సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్ ఫార్మాట్ ఇంప్లిమెంటేషన్స్, స్ట్రైక్అవుట్కి సంబంధించి. సో ఇట్లాంటి పాయింట్స్ని మీరు ఈ ఫార్మాటింగ్ ఎఫెక్ట్స్లో రెఫర్ చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మ్యాక్రోస్కి సంబంధించిన పాయింట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు చాలా ఎగ్జామ్స్లో కూడా దీనికి సంబంధించిన బిట్ అనేది రావడం జరిగింది. సో మ్యాక్రోస్కి సంబంధించి అంటే ఇక్కడ మనకు మ్యాక్రోస్కి అంటే ఏంటి అంటే మ్యాక్రోస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎంఎస్ ఆఫీస్లో యూజర్ డిఫైన్ షార్ట్ కట్ కీస్ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసేది మ్యాక్రో అన్నట్టు. దీన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ అభ్యర్థులు. దిస్ ఈజ్ ఫర్ యూజర్ డిఫైన్ అండ్ మ్యాక్రో షార్ట్ కట్ క్రియేషన్స్. మనకు ఆల్రెడీ సిస్టమ్ డిఫైన్ షార్ట్ కట్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. యూజర్ డిఫైన్ షార్ట్ కట్స్ని మనం ఎంఎస్ వర్డ్లో క్రియేట్ చేయాలంటే బై యూజింగ్ మ్యాక్రోస్ అన్నట్టు. సో అదొకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్ అనేది. టేబుల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. టేబుల్స్లో మనం రోస్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, రోస్ ఎట్లా డిలీట్ చేయాలి, రోస్కి ఫార్మాటింగ్ ఎఫెక్ట్స్ ఎట్లా అప్లై చేయాలి, రోస్కి ఫార్ములాస్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, రోసమ్ ఎలా ఉంటుంది, తర్వాత హౌ టు ఇన్సర్ట్ కాలమ్స్, హౌ టు డిలీట్ ద కాలమ్స్, హౌ టు ఫార్మాట్ ద కాలమ్స్, హౌ టు క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ కాలమ్స్, హౌ టు అప్లై ద ఫార్ములాస్ టు ద టేబుల్. ఓకే, సో యావరేజ్ ఆఫ్ రోస్, యావరేజ్ ఆఫ్ కాలమ్స్, యావరేజ్ ఆఫ్ రో డేటా, సమ్ ఆఫ్ యావరేజ్ డేటా. సో వీటికి సంబంధించిన పాయింట్స్ అన్ని కూడా ఈ మనకి టేబుల్కి సంబంధించిన పాయింట్స్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో డేటా ఫామ్ అనేది ఉంటుంది మనకి ఎంఎస్ వర్డ్లో డేటా ఫామ్ క్రియేషన్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా వెరీ వెరీగా ఇంపార్టెంట్ ఎక్కువ టైమ్స్ వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే ఒకసారి మనం పేజెస్కి హెడర్స్ అండ్ ఫూటర్స్ని ఎట్లా అప్లై చేస్తాం, హెడర్స్ అండ్ ఫూటర్స్. తర్వాత నెక్స్ట్ పేజ్ నెంబర్ ఫార్మాట్స్కి సంబంధించిన పాయింట్స్ ఒకటి దీంట్లో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఎంఎస్ వర్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు వచ్చేసి ఏంటంటే ఎక్సెల్కి సంబంధించిన పాయింట్స్ ఒకసారి చూద్దాం. మనం ఎక్సెల్లో మీరు ఏమేమి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.
ఎక్సెల్లో ఎప్పుడైనా కూడా మీరు కంప్లీట్గా చేయాల్సింది ఏంటంటే వర్క్షీట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు అప్డేట్ చేసుకోవాలి. వర్క్షీట్ టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు ఐడియా ఉండాలి. వర్క్షీట్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మ్యాండేటరీ. అంటే ఇక్కడ వర్క్షీట్లో మనకు వచ్చేసి ఏంటంటే నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్, యాక్టివ్ సెల్ ఎలా ఉంటుంది, కరెంట్ సెల్ ఎలా ఉంటుంది, టాప్ సెల్ ఏంటి, లాస్ట్ సెల్ ఏంటి, టాప్ రో ఏంటి, బాటమ్ రో ఎలా ఉంటుంది, ఇండెంట్ క్రియేషన్స్ ఎలా ఉంటాయి వాటికి సంబంధించి, నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం రోస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, లాస్ట్ కాలమ్ నేమ్ ఏంటి, లాస్ట్ రో ఇండెక్స్ నేమ్ ఏంటి, రైట్. ఇట్లాంటి వాటికి సంబంధించిన టోటల్ అప్డేట్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒకటి వర్క్ బుక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వర్క్ బుక్ అంటే ఏంటి, వర్క్ బుక్లో మనకి డిఫాల్ట్గా ఉండే నేమ్స్ ఏంటి, బుక్ 1, తర్వాత బుక్ 2, తర్వాత నెక్స్ట్ బుక్ 3, వీటికి సంబంధించిన డిఫాల్ట్ నేమ్స్ ఎట్లా ఉంటాయి అనేది ఇవి ఒకటి మనకు ఐడియా ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే మనకు వచ్చేసి చార్ట్స్ ఐడియా ఉండాలి. మనకి ఎక్సెల్లో చార్ట్స్కి సంబంధించింది. మనకు చార్ట్స్ ఎప్పుడైనా కూడా డేటాని ఎట్లా సెలెక్ట్ చేస్తే మనకి చార్ట్స్ వస్తాయి. కాలమ్ చార్ట్స్, బార్ చార్ట్స్, 3D చార్ట్స్, పై చార్ట్స్, రాడార్ చార్ట్స్, స్కాటర్ చార్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వాటికి సంబంధించిన ఆప్షన్స్ మనకు కంప్లీట్గా ఐడియా ఉండాల్సి ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒకటి మనకి పైవోట్ టేబుల్ అండ్ పైవోట్ చార్ట్ అని ఉంటుంది. సో పైవోట్ టేబుల్ అండ్ పైవోట్ చార్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి, వాటికి సంబంధించిన షార్ట్ కట్ కీస్ ఎట్లా ఉంటాయి అనేది సో అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఒకటి పైవోట్ టేబుల్ అండ్ పైవోట్ చార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఎక్సెల్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్కి సంబంధించి ఎక్సెల్ ఫార్ములాస్, సిస్టమ్ ఫార్మాట్, డేట్ ఫార్ములాస్ అండ్ మ్యాథమెటికల్ ఫార్ములాస్, స్ట్రింగ్ ఫార్ములాస్, డేటా కన్కాటినేషన్ ఫార్ములాస్, ఇట్లాంటి వాటికి సంబంధించి కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్సెల్లోని ఇంకొకటి డేటా వ్యాలిడేషన్స్ ఉంటాయి. దీంట్లో డేటా వ్యాలిడేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది డేటా వ్యాలిడేషన్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం డేటా ఫామ్ ఎట్లా క్రియేట్ చేస్తాం. సో హౌ టు క్రియేట్ డేటా వ్యాలిడేషన్స్, డేటా వ్యాలిడేషన్ క్రియేషన్లో స్టెప్స్ ఎలా ఉంటాయి, డేటా ఫామ్ ఎట్లా క్రియేట్ చేస్తాం, సో అనే దాన్ని బేస్ చేసుకొని ఇలా ఉంటుంది. ఇది ఎక్సెల్కి సంబంధించింది. సో ఇట్లాంటి పాయింట్స్ని కనుక మీరు ఫోకస్ చేసినట్లయితే సో అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇక తర్వాత ఇంకొకటి వెరీ కామన్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే అది పవర్ పాయింట్ అన్నట్టు. ఇది చాలా ఈజీ టాపిక్. పవర్ పాయింట్ నుంచి మేబీ మీరు పవర్ పాయింట్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు పవర్ పాయింట్ నుంచి. సో ఇక్కడ పవర్ పాయింట్లో వచ్చేసి ఏంటంటే మీరు మేజర్గా వచ్చేసి ఏంటి అంటే సో బ్లాంక్ ప్రజెంటేషన్ అంటే ఎలా ఉంటుంది, బ్లాంక్ ప్రజెంటేషన్కి సంబంధించి what is the use of blank presentation and how to create a blank presentation. తర్వాత నెక్స్ట్ వచ్చేసి presentation templates ఎట్లా ఉంటాయి. సో presentation templates ఎట్లా ఉంటాయి, బ్లాంక్ presentation and presentation templates. అండ్ నెక్స్ట్ దానికి వచ్చేసి ఏంటంటే అనిమేషన్స్ ఎట్లా అప్లై చేస్తాం. సో అనిమేషన్స్ని మనం ఎట్లా అప్లై చేయాలి, హౌ టు అప్లై అనిమేషన్స్ టు ద ప్రజెంటేషన్, వీటికి సంబంధించిన పాయింట్స్. అండ్ ఒక ప్రజెంటేషన్ యొక్క స్లైడ్స్ని మనం ఎట్లా రన్ చేయాలనేది సో దీంట్లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మనకి టోటల్గా ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన పాయింట్స్. అయితే ఇంకొకటి ఇక్కడ ఎంఎస్ ఆఫీస్లో మీరు అభ్యర్థులు చేయాల్సింది ఏంటి అంటే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ఆల్ వర్షన్స్ అనేది మీకు ఐడియా ఉండాలి. కంప్లీట్ వర్షన్స్ అనేది మనకు స్టార్టింగ్ వర్షన్ ఏంటి, లేటెస్ట్ వర్షన్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్క వర్షన్లో వాటికి సంబంధించిన ఫీచర్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నిటిని గురించి మీరు కొద్దిగా రెఫర్ చేసినట్లయితే క్వశ్చన్ మిస్ కాకుండా ఉంటుంది. ఇది చెప్పలేము, కొన్ని సందర్భాల్లో డెసిమల్ పాయింట్స్కి సంతోనే మనం జాబ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి అభ్యర్థులు చాలా క్లియర్గా దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కంప్యూటర్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన శ్రీ రుద్రాంశ్ కెరీర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు ఎవ్రీథింగ్ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఫ్రీక్వెంట్గా దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈ మెటీరియల్ని కూడా మనం ఫ్రీగా మీకు సప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకొక టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇక ఎంఎస్ ఆఫీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లోనే మనకి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఉంటుందండి. ఈ సెకండ్ చాప్టర్ మనకి ఇచ్చిన సిలబస్లో యాజ్ పర్ ద సిలబస్ మనకి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఉంటుంది. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్లో మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ వచ్చేసి ఏంటి అని అంటే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్లో ఒకటి దీంట్లో నంబర్ సిస్టమ్కి సంబంధించిన పాయింట్స్ మీరు డిస్కస్ చేయాలి. అంటే నంబర్ సిస్టమ్ కన్వర్షన్స్ ఎట్లా ఉంటాయి, బైనరీ టు ఆక్టల్, ఆక్టల్ టు డెసిమల్, డెసిమల్ టు హెక్సాడెసిమల్, బైనరీ కన్వర్షన్స్, వీటికి సంబంధించిన నంబర్ సిస్టమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నంబర్ సిస్టమ్కి సంబంధించిన 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్, 9's కాంప్లిమెంట్, 10's కాంప్లిమెంట్, 11's కాంప్లిమెంట్, వీటికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అనేది కూడా అభ్యర్థులు దీన్ని గమనించాల్సి ఉంటుంది. ఇది ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నంబర్ సిస్టమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి మెమొరీకి సంబంధించిన పాయింట్స్ ఐడియా ఉండాలి. మెమొరీ కాన్సెప్ట్స్, మెమొరీ బేసిక్ కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలి. అంటే మనకు ప్రైమరీ మెమొరీ ఎలా ఉంటుంది, సెకండరీ మెమొరీకి సంబంధించి, రైట్.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెమొరీ సైజెస్ ఉంటాయి, బిట్, బైట్, కిలోబైట్, మెగాబైట్, గిగాబైట్, టెరాబైట్, పెటాబైట్, జెటాబైట్, హెక్సాబైట్, నానోబైట్, ఇట్లా వాటికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్. తర్వాత నెక్స్ట్ మనకు ర్యామ్, రోమ్, సెకండరీ మెమొరీ కాన్సెప్ట్స్కి సంబంధించి. సో ఇట్లాంటి వాటి మీద కంప్లీట్ ఇన్డెప్త్ ఐడియా ఉండాలి, బిట్ వైజ్ ఐడియా ఉండాలి. రైట్, కొన్ని సందర్భాల్లో మనం చాలా లైట్గా తీసుకుంటాం. వాడు ఏం చేస్తాడు అని అంటే రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెమొరీ క్యాలిక్యులేషన్స్ అడుగుతాడు. మెమొరీ క్యాలిక్యులేషన్స్ అంటే కంప్యూటర్లో సపోజ్ ఒక 2 మెమొరీ సెల్స్ ఉన్నాయి. ఒక మెమొరీ సెల్లో 2 KB డేటా ఉంది, ఇంకొక మెమొరీ సెల్లో 4 KB డేటా ఉంది. ఇప్పుడు మీరు వచ్చే 6 KB డేటాని స్టోర్ చేసినట్లయితే దీంట్లో డేటా వర్డ్ యూజ్ అవుతుందా, కోడ్ వర్డ్ యూజ్ అవుతుందా అంటాడు. సో ఇట్లా మనకి మెమొరీ క్యాలిక్యులేషన్స్ అనేది కూడా దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, అభ్యర్థులు అది గమనించాల్సి ఉంటుంది. ఇక ఇది పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే మనం ఫండమెంటల్స్లో కనుక గమనించినట్లయితే కొద్దిగా మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేసిక్స్ ఐడియా ఉండాల్సిందండి. బేసిక్స్ ఐఓ కంపల్సరీ ఐడియా ఉండాలి. బేసిక్స్ ఆఫ్ ఐఓ అనేది మనకు ఇక్కడ ఐడియా ఉండాల్సిన పాయింట్, బేసిక్స్ ఆఫ్ ఐఓ. సో ఇవి మీరు ఇక్కడ ఫండమెంటల్స్లో ఈ 2 పాయింట్స్నే కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఓవర్ డెప్త్గా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మనకు కంప్యూటర్స్లోనే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అని ఉంటుంది. ఇది ఆల్రెడీ దీన్ని చాలామంది కంప్యూటర్ ఆర్కిటెక్చర్ని వచ్చేసి ఏంటి అంటే మీరు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా మనం తీసుకోవచ్చు అండి. కొన్ని సందర్భాల్లో దీన్ని ఏం చేస్తారు అని అంటే సో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అంటారు, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అని వచ్చి, లేదు అంటే కొన్ని సందర్భాల్లో దీన్ని ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటారు. సో ఫంక్షనల్ యూనిట్స్కి సంబంధించి అంటే మనకు ఇన్పుట్ ఎన్విరాన్మెంట్, అవుట్పుట్ ఎన్విరాన్మెంట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ సెకండరీ స్టోరేజ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. చాలామంది మనకు బ్లాక్ డయాగ్రామ్ని 3 కేటగిరీస్గానే తీసుకుంటారు. ఒకటి ఇన్పుట్, CPU, దెన్ అవుట్పుట్ అంటారు. కానీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే అట్లా ఉండదండి. ఆ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కి సెకండరీ మెమొరీ డివైజెస్ అనేది కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సెకండరీ మెమొరీ డివైజెస్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ యువర్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ కంప్యూటర్ ఫంక్షనల్ యూనిట్స్. అయితే ఇక్కడ ఇన్పుట్ ఎన్విరాన్మెంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఎక్కువగా కూడా మనం వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇన్పుట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనకు జనరల్గా వచ్చేసి ఏంటి అంటే ఇన్పుట్ ఎన్విరాన్మెంట్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి ఓఎంఆర్, ఓసిఆర్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐసిఆర్, ఎంఐసిఆర్, నెక్స్ట్ సెన్సార్స్, ఓకే, మైక్రోఫోన్స్. సో మైక్రోఫోన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ అండ్ కీబోర్డ్ అనేది స్టాండర్డ్ కామన్ అది. సో ఇట్లాంటి వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలంటే ఇప్పుడు ఓఎంఆర్ టెక్నాలజీ ఉంది, దీన్ని ఎట్లాంటి కేసెస్లో యూజ్ చేస్తారు, మనం కమ్యూనికేషన్స్లో యూజ్ చేస్తున్నాం. ఎంఐసిఆర్ టెక్నాలజీస్ని ఎక్కడ ఉంటుంది, ఓఎంఆర్, ఓసిఆర్, ఐసిఆర్, ఎంఐసిఆర్లో మనకు డాటా బిట్ రేట్ అనేది ఎలా ఉంటుంది, డాటా ఎన్ని పార్టీషన్స్గా డివైడ్ అవుతుంది, సో అనే దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ని అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాలి. రైట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మదర్ బోర్డ్కి సంబంధించిన పెరిఫరల్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే కంప్యూటర్స్లో మదర్ బోర్డ్ అండ్ దానికి సంబంధించిన పెరిఫరల్స్. అయితే ఇక్కడ మదర్ బోర్డ్కి సంబంధించిన పెరిఫరల్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మనకు ఉండేది ఏంటి అంటే ఒకటి CPU ఉంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి సాకెట్ 7 అని ఉంటుంది, సాకెట్ 7. తర్వాత నెక్స్ట్ మనకి సిమ్స్ అని ఉంటుంది, సింగిల్ ఇన్లైన్ మెమొరీ మాడ్యూల్, సిమ్. నెక్స్ట్ డిమ్స్ అని ఉంటుంది, డ్యూయల్ ఇన్లైన్ మెమొరీ మాడ్యూల్స్. నెక్స్ట్ PCI స్లాట్స్, పెరిఫరల్ కాంపోనెంట్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ ISA స్లాట్స్, ఇండస్ట్రియల్ స్టాండర్డ్ ఆర్కిటెక్చర్స్. నెక్స్ట్ IDEs, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్. నెక్స్ట్ CMOS కాన్ఫిగరేషన్ అండ్ CMOS బ్యాటరీ డిక్లరేషన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పవర్ సాకెట్, మదర్ బోర్డ్ పవర్ సాకెట్ అండి ఇది. సో పవర్ సాకెట్కి సంబంధించి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మదర్ బోర్డ్ పవర్ సాకెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి డేటా బస్సెస్ అని ఉంటాయి. సో డేటా బస్సెస్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం సిస్టమ్ బస్సెస్ అనుకుంటాం, డేటా బస్సెస్ అండ్ సిస్టమ్ బస్సెస్కి సంబంధించి. నెక్స్ట్ మనం జంపర్ సెట్టింగ్స్ అని ఉంటుంది, జంపర్స్ అంటే మనకు డేటా ట్రాన్స్ఫర్ అవ్వడానికి జంపర్స్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి డాటర్ బోర్డ్స్ అని ఉంటుంది ఇక్కడ. సో డాటర్ బోర్డ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిస్టమ్ టెక్నాలజీస్లో కంప్లీట్ ఆన్ బోర్డ్ వస్తుంది. సో ఇక్కడ మనకు డాటర్ బోర్డ్కి సంబంధించి మనకు వచ్చేసి పాయింట్స్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి VGA కార్డ్ అని వస్తుంది, ఇప్పుడు మనకి ఇది ఆన్ బోర్డ్ వస్తుందండి, VGA కార్డ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి NIC కార్డ్ అంటాం, NIC కార్డ్ అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఓకే, నెక్స్ట్ వన్ COM1 అండ్ COM2 కార్డ్స్ అంటాం, COM1 అండ్ COM2కి సంబంధించి. సో ఎక్సెట్రాస్. సో ఇట్ అండ్ సౌండ్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది, ఒకటి మనకి సౌండ్ కార్డ్. ఇప్పుడు ఇవన్నీ ప్రజెంట్ ఆన్ బోర్డ్ వస్తున్నాయి, కాకపోతే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇంట్లో అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అభ్యర్థులు అది గమనించాలి, ఇది మదర్ బోర్డ్ అండ్ దాని పెరిఫరల్స్కి సంబంధించి. ఇక దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇదే కంప్యూటర్స్లో సంబంధించి ఇంకొక పాయింట్, కంప్యూటర్ యాక్సెసరీస్ని ఒకసారి చూద్దాం. కంప్యూటర్ యాక్సెసరీస్, ఈ కంప్యూటర్ యాక్సెసరీస్ అంటే మీరు మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే కంప్లీట్గా కంప్యూటర్ యాక్సెసరీస్లో మీరు చూడాల్సింది
మనకి దీంట్లో కంప్యూటర్ యాక్సెసరీస్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే మనకు కామన్గా క్యాబినెట్ అని ఉంటుంది, మనకు కంప్యూటర్ క్యాబినెట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మదర్ బోర్డ్ ప్లాట్ఫామ్ అని ఉంటుంది ఇక్కడ. సో మదర్ బోర్డ్ ప్లాట్ఫామ్కి సంబంధించి. తర్వాత ఆల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పెరిఫరల్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పెరిఫరల్స్ అండ్ ఫంక్షనాలిటీస్, వాటి యొక్క ఫంక్షనాలిటీస్ని మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. క్యాబినెట్, మదర్ బోర్డ్ ప్లాట్ఫామ్, ఆల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పెరిఫరల్స్ అండ్ ఫంక్షనాలిటీస్కి సంబంధించి. ఓకే, సో ఇదండి అభ్యర్థులు అదొకటి గమనించాల్సి ఉంటుంది. సో వీటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎవ్రీథింగ్ టాపిక్ బై టాపిక్ మీకు అందివ్వడం జరుగుతుంది కంప్యూటర్కి సంబంధించి. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం వీటికి దీనికి సంబంధించిన కంప్లీట్ ఓవర్వ్యూ ఇస్తున్నాను, అంటే ఏమేమి చదివితే మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక మనం ఎంఎస్ డాస్ని కనుక పరిశీలించినట్లయితే ఎంఎస్ డాస్లో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఒకటి స్క్రీన్ కమాండ్స్ ఐడియా ఉండాలి. వన్ ఈ స్క్రీన్ కమాండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఫైల్ కమాండ్స్. నెక్స్ట్ డైరెక్టరీ కమాండ్స్ మీద గ్రిప్ ఉండాలి. సో డైరెక్టరీ కమాండ్స్, ఓకే, స్క్రీన్ కమాండ్స్, ఫైల్ కమాండ్స్, డైరెక్టరీ కమాండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి మనం అదర్ కమాండ్స్కి సంబంధించి ఉంటుంది, కొన్ని అదర్ కమాండ్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ కమాండ్స్తో పాటు మనకి వీటి యొక్క ఇంపార్టెన్సెస్ అడుగుతాడు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ AutoExe.bat, ఈ ఫైల్కి సంబంధించిన యూసేజ్ ఏంటి అంటాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు io.sys, నెక్స్ట్ ms-dos.sys, నెక్స్ట్ command.com. సో command.comకి సంబంధించి. సో వీటి మీద మనకు కొద్దిగా బిట్స్ ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, అంటే వీటి ఇంపార్టెన్సెస్ ఏంటి, వాటిని ఎట్లాంటి కేసెస్లో యూజ్ చేస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే డాస్లోనే కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి ఫైల్ సిస్టమ్ గురించి అడుగుతాడు. మనకు డాస్లో ఫైల్ సిస్టమ్ అనేది ఎట్లా క్రియేట్ అవుతుంది, ఈ ఫైల్ సిస్టంలో మనకు వచ్చేసి ఏంటి అంటే ఫ్యాట్ అండ్ NTFSకి సంబంధించిన టెక్నాలజీస్ మీద మనకి క్వశ్చన్ రైజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒకసారి మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన అప్డేట్స్ అనేది దీంట్లో చూడడం జరుగుతుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇక్కడ మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని కనుక పరిశీలించినట్లయితే ఎక్కువ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కంప్లీట్ వర్షన్స్, ఆల్ వర్షన్స్ మీద కంప్లీట్ మనకు కమాండింగ్ ఉండాలి. మనకు ఫస్ట్ వర్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడున్న లేటెస్ట్ వర్షన్ ఎంత, ఒక్కొక్క వర్షన్లో ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఏ ఫీచర్స్ని ఏ వర్షన్లో అప్డేట్ చేయడం జరిగింది, స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, రైట్, ఇట్లాంటి వాటి మీద మనకి ఎక్కువ ఫోకస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, నార్మల్ 86 ఫీచర్స్ అంటే ఏంటి, x86 ఫీచర్స్ ఎట్లా ఉంటాయి వీటికి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ప్యానల్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి, కంట్రోల్ ప్యానల్ సెట్టింగ్స్కి సంబంధించి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే టాస్క్ మేనేజర్కి సంబంధించిన డీటెయిల్స్, టాస్క్ మేనేజర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే స్టేటస్ బార్కి సంబంధించి స్టేటస్ బార్ యూటిలిటీస్ ఎట్లా ఉంటాయి అనేది వీటి మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేస్తూ వాటికి సంబంధించిన కమాండ్స్ అనేది కూడా అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. కమాండ్స్ కంప్లీట్ ఐడియా ఉండాలి, షార్ట్ కట్ కీస్ కంపల్సరీ ఐడియా ఉండాలండి వాటికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి. తర్వాత పీసీ అసెంబ్లీ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, అంటే దీంట్లో మనం మేజర్గా వచ్చేసి ఏంటంటే హౌ టు అసెంబుల్ న్యూ పీసీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. హౌ టు అసెంబుల్ న్యూ కంప్యూటర్ అనేది దీని మీద బేస్ అయి ఉంటుంది ఇక్కడ. సో మనం అది దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ పాయింట్స్ కూడా నేను మీకు వీడియోలో విత్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ సమ్ శాంపిల్ క్వశ్చన్స్ అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు అందివ్వడం జరుగుతుంది. రైట్, హౌ టు అసెంబుల్ న్యూ కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్కి సంబంధించి. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అంటే మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే పార్టీషన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, హౌ టు క్రియేట్ పార్టీషన్స్, రైట్, పార్టీషన్ క్రియేట్ చేసిన తర్వాత బూటింగ్ డ్రైవ్ ఎట్లా కన్వర్ట్ చేయాలి, బూట్ సెక్టార్ ఎట్లా క్రియేట్ చేయాలి, సో అనే దాని మీద బిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెట్వర్కింగ్లో మనకి మేజర్గా నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అండి. సో నెట్వర్క్ అంటే ఏంటి, వాట్ ఈజ్ నెట్వర్క్ ఇంపార్టెన్సెస్, నెట్వర్క్ యూజెస్, తర్వాత నెట్వర్క్ అడ్వాంటేజెస్. ఓకే, సో అడ్వాంటేజెస్ ఇవి బిట్స్ రూపకంగా చదవాలి, అంటే మనం థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాంట్లో క్వశ్చన్ ఎలా ఉంటుందనే దాన్ని కూడా మీకు బిట్స్ రూపకంగా నేను అందివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది.
అడ్వాంటేజెస్. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇదే నెట్వర్కింగ్లో మనకు నెట్వర్క్ కాంపోనెంట్స్ అని ఉంటుంది. ఓకే, నెట్వర్క్ కాంపోనెంట్స్ అండ్ సో వాటి యొక్క యూసేజెస్ ఎలా ఉంటాయి, తర్వాత సెండర్స్, రిసీవర్స్, మెసేజ్, డేటా ట్రాన్స్మిషన్ అనేది ఎలా ఉంటుంది, తర్వాత ఓఎస్ఐ స్టాండర్డ్ లేయర్స్ ఎట్లా ఉంటాయి, ఓఎస్ఐ లేయర్స్ వాటి ఇంపార్టెన్సెస్, తర్వాత నెక్స్ట్ మనకు దీంట్లో టీసీపీ ఐపీ లేయరింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది వీటి మీద బేసిక్ కాన్సెప్ట్స్ మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే మనకి నెట్వర్కింగ్ కేబుల్స్ అని ఉంటుంది. నెట్వర్క్ కేబుల్స్ మీద కూడా అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది ఇవి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఇక ల్యాన్ అండ్ వ్యాన్కి సంబంధించి లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్. మనం లోకల్ ఏరియా నెట్వర్క్ని ఎక్కడ యూజ్ చేస్తాం? లోకల్ ఏరియా నెట్వర్క్లో మనకు మేజర్గా వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ IEEE 802.2 మనకి ఇక్కడ IEEE స్టాండర్డ్స్ ఉంటాయి. మనకు ల్యాన్లో ఈథర్నెట్ అంటే ఏంటి అంటాడు. ఇక్కడ ఈథర్నెట్ అంటే ఏంటి, దాని ఈథర్నెట్ యూసేజెస్ ఆఫ్ ఈథర్నెట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే IEEE 802.33 స్టాండర్డ్స్ ఎట్లా ఉంటాయి, వీటికి సంబంధించిన ల్యాన్ ఇంపార్టెన్సెస్కి. సో వీటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే మనకు వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మనకు WWW రూటర్స్ ఎట్లా ఉంటాయి, వైడ్ ఏరియా నెట్వర్క్ ఎట్లా ఫామ్ అవుతుంది, దానికి సంబంధించిన యూసేజెస్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా మీకు అందివ్వడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఈ వేలో కనుక ప్రిపేర్ అయినట్లయితే మీకు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కంప్యూటర్స్ అనే పార్ట్లో మీరు ఒక్క క్వశ్చన్ కూడా మీరు రాంగ్ కాకుండా ఉంటుంది. సో క్వశ్చన్స్ ఈ కంప్యూటర్స్లో బైకి బై మీరు మార్క్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. సో ఇట్లాంటి కంప్యూటర్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ వాటికి సంబంధించిన లేటెస్ట్ బిట్స్ని కూడా, కొన్ని శాంపిల్ బిట్స్ని కూడా మీకు 1 by 1 అంటే టాపిక్ బై టాపిక్ నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో విష్ యూ గుడ్ లక్ టు ఆల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీ రుద్రాంశ్ కెరియర్ అకాడమీ. థ్యాంక్ యూ.